అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కార్మిక శాఖ మంత్రి సుభాష్ కు కౌంటర్ ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మంత్రి సుభాష్ పట్ల జాలి వ్యక్తపరుస్తున్నాను. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో ఫ్లెక్సీలపై మంత్రి సుభాష్ ఫోటో కూడా వేయడం లేదు. బీసీలకు ధృవీకరణ పత్రాల్లో ఓసీ అని వస్తుంది. ఆ వర్గాల వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆ విషయంపై క్లారిటీ ఇవ్వమని మంత్రిని కోరాను. ఇందులో తప్పేమి ఉంది? ఎన్నికల సమయంలో ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. మరి ఆ విషయంపై ముఖ్యమంత్రిని అడిగి మంత్రి స్పష్టత ఇవ్వాలి. ప్రతిపక్షంగా మా బాధ్యతలను మేము నిర్వహిస్తున్నాం. అవగాహన లేకుండా మాట్లాడటానికి నేనేమి డైరెక్ట్గా మంత్రినైన వాడినేం కాదు. ప్రజల కష్టాలను తెలుసుకుని మాట్లాడతానని జగ్గిరెడ్డి అన్నారు. అదే నేనైతే ఆయన పట్ల జాలిని వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఇప్పటికే మరి సుభాష్ గారి యొక్క ఈ జిల్లాలో ఏమైనా కార్యక్రమాలు పెడుతుంటే దానికి సుభాష్ గారి యొక్క ఫోటో కూడా అందులో ఇట్లేదు. మీకు ఫోటోలు కూడా చూపిస్తాను చాలా చోట్ల. అంచేత ఆయనకి ఆ బాధ ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా 1-2 సార్లు ఎంత దారుణంగా ఆయన మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడడం వల్ల ఆయన పూర్తి నిలబెట్టుకోవడం కోసం మాట్లాడే మాటలే తప్ప నేను అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎంచేతంటే ఈ జిల్లా నుంచి ఆయన ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా మరి ఆయన గతంలో కూడా ఉన్నారు కనుక ఏదైతే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి సెట్టిబల్ సోదరులు వారిని ఓసీల్లో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీలో కలిపారు అనేటువంటిది ఏదైతే వస్తుందో ఓసీలో ఉన్న వారి సర్టిఫికేట్లు కావాల్సిన ఓసీ సర్టిఫికేట్స్ వస్తున్నాయనేటువంటి బాధలో మరి ఆ యొక్క సామాజిక వర్గం ఉందో మరి ఈయన తెల్లవారులేస్తే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయమని చెప్పి నేను అడిగాను. అది తప్పేలా అవుతుంది? అంచేత అవగాహన లేక కాదు. మన ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్ సోదరులంతా కూడా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక వినతిపత్రం ఇచ్చి ఏ రకంగా ఈ సర్టిఫికేట్లు మరి సెట్టిబల్ సోదరులు ఓసీలుగా సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారండి, దీనికి వెంటనే ఈ క్లారిఫికేషన్ క్లియర్ చేయండి అని చెప్పి సెట్టిబల్ సోదరులంతా కూడా పట్టుకెళ్ళి మొన్న జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి మంత్రి తెల్లారులిగితే ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు. చెప్పి ఆ సర్టిఫికేట్లో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తే మాకు అవగాహన ఉందో లేదో అందరికీ తెలుస్తుంది. అలాగే ఆయనకి అవగాహన గురించి చెప్తున్నాను. ఏదైతే మరి మొన్న ఒక ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీ ఎస్సీ సోదరులకి బీసీ సోదరులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా మరి మీ బీసీ సోదరులే చాలామంది అడుగుతున్నారు ఇవాళ. అంచేత ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కనుక ఆయన కూడా విషయ పరిజ్ఞానం కొంచెం తెలుసుకుని ఇవన్నీ కూడా తెలుసుకుని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అడిగి అవి కూడా తేవాలని మేము అడిగాం. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము చేస్తున్నాం తప్ప ఇందులో అవగాహన లేకుండా చేయడానికి నేనేం డైరెక్ట్గా మంత్రి అయిన ఏం కాదు, ఇదైన కాదు. నేను 2-3 సార్లు శాసనసభ్యుడిగా చేశాను. ప్రజల కష్టాల్లో తెలుసుకుని మాట్లాడుతుంటాను. గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కనుక ఆ రకమైన ఇబ్బంది మాకు లేదు. ముందు వారికి ఆ కన్ఫ్యూజన్ నుంచి ముందు ఆయన బయటపడాలని చెప్పి మేము కోరుతున్నాం.